జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి 4616 అభ్యంతరాలు వచ్చాయన్నారు అధికారులు. ఒక్కరోజే 1475 దరఖాస్తులు స్వీకరించామన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇక ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు రేపు చివరి రోజని తెలిపారు. అయితే వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని కంప్లైంట్లో తెలిపారు ప్రజలు. ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని, అధికంగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఒక్కో వార్డు 2-3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయని దరఖాస్తుల్లో తెలిపారన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, జీహెచ్ఎంసీలో వార్డుల విలీనం పైన ప్రజల నుంచి దాదాపు అభ్యంతరాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. మమత, జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై, డీలిమిటేషన్ పై భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు మొత్తం 4616 అభ్యంతరాలు వచ్చాయి. దానిలో భాగంగా ఈ రోజు ఒక్కరోజే 1475 అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ అభ్యంతరాలు స్వీకరించడానికి రేపే చివరి రోజు కావడంతో సో అటు రాజకీయ పార్టీల నేతలు, అలాగే వాటితో పాటు పౌరులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కానీ, జోనల్ ఆఫీస్ కానీ, సర్కిల్ ఆఫీసెస్ లో రిటర్న్ ఫార్మాట్ లో వాళ్ళకి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా రిటర్న్ ఫార్మాట్ లో అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా వచ్చే అభ్యంతరాలు ఏమున్నాయంటే, ఈ వార్డుల విభజన అనేది సైంటిఫిక్ గా జరగలేదు. కేవలం అధికారులు, ముఖ్యంగా ఈ సిజిజి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కలిసి వార్డుల విభజన చేశారంటున్నారు. వారు డైరెక్ట్ గా వచ్చి ఎక్కడా ఏ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ను కలవలేదు, ఏ పౌరులను కలగలేదు, ఏ పబ్లిక్ ని కలవకుండా డైరెక్ట్ గా వాళ్ళే చేసుకొని ఈ విభజన అంతా కూడా చేశారని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ వార్డుల విభజన అనేది అధికారులు ఏం చెప్తున్నారంటే, ఆన్ యావరేజ్ ఒక్కొక్క వార్డులో 45,000 జనాభా ఉండేటట్టు చూసాము. సో దానిలో ఒక 10% అటు ఇటుగా ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ అంతే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఆన్ ఫీల్డ్ కి వచ్చి చూసే వరకు ఒక్కో డివిజన్ లో కేవలం 20,000 మంది జనాభా ఉన్నారు. మరికొన్ని డివిజన్లలో 80,000 వరకు జనాభా ఉన్నారు. సో అలా ఎలా చేస్తారు, ఇంత అన్సైంటిఫిక్ గా ఎలా చేస్తారంటూ కూడా చాలా వరకు ఇటు ఈ వార్డుల విభజన పైన ఎక్కువగా ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇది కాకుండా ఒక్కో వార్డు అనేది 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బందులు అవుతాయంటూ కూడా అనేకంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవే కాకుండా ఎక్కువగా అధికారులేమో న్యాచురల్ బౌండరీస్ అయినటువంటి నాలాలు కానీ, లేకపోతే హైవేలు కానీ, రైల్వే లైన్స్ ఆధారంగా మేము వార్డుల విభజన చేశామంటున్నారు. కానీ ఇటు పబ్లిక్ వచ్చేసి మా బస్తీలు కానీ, మా గల్లీలు కానీ గతంలో ఒక వార్డులు ఉండేవి, అప్పుడే బాగుండేది, ఇప్పుడు తీసుకొచ్చి సంబంధం లేని వార్డులలో కలుపుతున్నారు. సో వాటికి కొత్తగా పేర్లు పెడుతున్నారని అలా చెప్తున్నారు. ఇంకొన్ని ఇటు అభ్యంతరాలు ఏమొస్తున్నాయంటే, ఈ వార్డులకు సంబంధించిన కొత్త వార్డులు ఏర్పాటు చేశారు కాబట్టి 150 నుంచి 300 ఏర్పాటు చేశారు కాబట్టి వాటి పేర్లను కూడా మార్చాలంటూ కూడా ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇంకొన్ని అభ్యంతరాలు వచ్చేసి, ఈ చార్మినార్ జోన్ లో మా వార్డులను కలపొద్దు, మాకు సపరేట్ గా స్పెషల్ జోన్ క్రియేట్ చేయాలి అంటూ కూడా ఈ బండ్పేట కానీ, తుర్కయాంజాల్ కానీ అటు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇట్లా మొత్తం భారీగా, అంటే అధికారులు కూడా ఊహించలేనంత ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4600కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ అభ్యంతరాలు తీసుకోవడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు చెప్పడంతో ఈ రోజు భారీగా వచ్చాయి. ఇంకా రేపు ఇంతకు మించి, ఈ రోజు కంటే ఈ రోజు 1475 వచ్చాయి. దీనికి మించి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ వార్డుల విభజన పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఈ రోజు నిర్వహించారు. దీనిలో ఎక్స్ అఫిషియో మెంబర్స్ తో పాటు, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్ల అభ్యంతరాలను కూడా స్వీకరించారు. వీటితో పాటు పబ్లిక్ అభ్యంతరాలు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటినీ పూర్తిగా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 300 డివిజన్లను కూడా ఆల్మోస్ట్ ఏర్పాటు చేశారు కాబట్టి వీటిని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. సో వీటికి అన్నిటికీ సంబంధించి ఇంకొక 10 days పాటు ఇప్పుడు వచ్చిన అభ్యంతరాలు ప్లస్ కార్పొరేటర్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వీటన్నిటిని 10 రోజుల పాటు స్టడీ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇంకో 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ సదా.
జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కౌన్సిల్ మీటింగ్లో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం అశాస్త్రీయంగా వార్డుల విభజన చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించగా సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు అధికారులు. అయితే ఈ పునర్విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకించగా మజ్లిస్కు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వార్డులను విభజిస్తోందని ఆరోపించింది బీజేపీ. అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్ గా సాగింది. పార్టీలకు అతీతంగా నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులైన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా జరుగుతున్న డివిజన్ల పునర్విభజన నగర ప్రజలకు శాపంగా మారనుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే తుది నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణపై రేపటితో గడువు ముగియనుంది. దీంతో మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డుల విలీనంపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణే ఎజెండాగా ఏర్పాటు చేసిన సమావేశానికి నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నగరంలో ప్రస్తుత జనాభా 1,34,00,000 మంది ఉన్నారని 2011 జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభాను అంచనా వేసి పునర్విభజన చేస్తున్నట్లు తెలిపారు ఆర్వి కర్ణన్. జీవో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, నాలాలు, మేజర్ రోడ్లు, గ్రామాల పాత రికార్డులు, సర్వే నెంబర్ల ప్రకారం వార్డులను 300కు పెంచినట్లు తెలిపారు. ఏ వార్డును కూడా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి మార్చడం లేదని తెలిపారు. ఎక్కువగా పేర్లు మార్పు, సరిహద్దులు అంశాలపై అబ్జెక్షన్స్ వచ్చాయన్నారు ఆర్వి కర్ణన్. Whatever objections you are telling, please give us clear objections or clear suggestions. Easy for us to dispose your objection suggestions, and also we'll look into each one. We set up a team for zone wise. Each zone wise we have set up a 5 members team. They will note down your objections and will definitely at the committee level we dispose, and personally look into all of your objections and suggestions. Definitely we look into it. Other most important thing I just want to tell you, in addition to all ex officio members, because 27 urban local bodies merged, we also called 3 MLAs as special representative for this program, for this GB. వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ లో మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ కావున అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని అన్నారు దానం నాగేందర్. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. వార్డుల పునర్విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ చిందరవందరగా ఉందన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. వార్డుల పునర్విభజనపై కార్పొరేటర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లాను మొత్తం పట్టణంగా ప్రకటించడంతో తమ ప్రాంతానికి నష్టం జరుగుతోందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులుండ్రి, 220 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. ఇది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి 2 రోజులు సెషన్ నడిచినా పర్వాలేదు, కానీ ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని మనం చేయవలసినటువంటి అంశం ఉన్నది. రెండోది, ఇక్కడ అధికారులు టౌన్ ప్లానింగ్ కానీ మిగిలిన అధికారులు ఒక 5 మంది అధికారులని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని, ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తో చేసినటువంటి అంశం.
గ్రేటర్ హైదరాబాద్ లో డీలిమిటేషన్ గందరగోళంగా ఉందన్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు. వార్డుల పునర్విభజనపై ఇప్పటికైనా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. డివిజన్కు 44,000 మంది ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంఐఎం కాంగ్రెస్ కార్యాలయాల్లో వార్డుల విభజన చేపట్టారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. సభ కంట్రోల్ కాకపోవడంతో మేయర్ వాయిదా వేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించి కాంగ్రెస్ ఎంఐఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామాలలో ఉన్నోళ్ళు, గ్రామ వృత్తులు ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళకు సమాచారం లేదు, అక్కడ ఇక్కడ పాలనాపరమైనటువంటి విధానాలు లేవు అని చెప్పేసి చెప్పినాం. ఈ 7 రోజులు అనేది నెల రోజులు పెంచమని చెప్పి మేము వినతి పత్రం మా పార్టీ తరఫు నుంచి మీకు కూడా ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇది నెల రోజులు పెంచాలని చెప్పి. అదే విధంగా మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2009, 16, 20 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ మాత్రమే డివిజన్లు పెరుగుతున్నాయి, నగర శివార్లు పెరిగేటి మాత్రం తక్కువ. వార్డుల పునర్విభజనపై ముందే సమాచారం ఇచ్చి విభజన చేపట్టాల్సి ఉందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల. వార్డుల విలీనంతో ఎంఐఎంకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. వార్డుల్లో ఓటర్ల వివరాల ప్రకారం పునర్విభజన చేపడితే వాటి సమాచారం ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే బాలాల. लास्ट मीटिंग के वक्त ही हमने इस बात पर एतराज किया था कि जीएचएमसी हुदूद को बढ़ाकर 27 बल्दियात को मिलाने का जो आप टेबल एजेंडा लाए थे, हमने उसी वक्त एतराज किया था कि इसको इस बार डिस्कशन के लिए मौका दिया जाए, लेकिन आपने उजलत में वो फैसला किया और जिसका नतीजा यह है कि आज हर सियासी जमात पुकार रही है। अगर हदबंदी से पहले अगर मौका दिया जाता, उस वक्त सजेशन लिए जाते, तो उस वक्त अगर फैसला किया जाता तो बहुत बेहतर होता था। अब गजट के शाये होने के बाद 7 दिन का मौका दिया गया है एतराज को पेश करने का। జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై అన్ని పార్టీల సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదించాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కమిషనర్ను ఆదేశిస్తూ సభను వాయిదా వేశారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడికి హైదరాబాద్కు సంబంధం లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 27 ఏళ్ల కింద అక్రమ్ హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడని అన్నారు. ఐభూమా రవికి 12 రోజుల పోలీసుల కస్టడీ ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఇక హైదరాబాద్లో జరిగిన 2 హత్యలు కూడా చోరీ కేసులను ఛేదించారు పోలీసులు. నిందితులను రిమాండ్కు పంపించారు. సిడ్నీలోని బోండీ బీచ్ లో ఉగ్రదాడికి పాల్పడిన నిందితుడి దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ గుర్తించారు ఆస్ట్రేలియా అధికారులు. 2 నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ భారత్లోని హైదరాబాద్ వాసిగా గుర్తించారు. దీంతో సాజిద్ అక్రమ్ కు సంబంధించిన వివరాలను తెలిపారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. 1998లో సాజిద్ అక్రమ్ జాబ్ కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడన్నారు. హైదరాబాద్ లో బీకాం పూర్తి చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే స్థిరపడి యూరోపియన్ మూలాలున్న వెనేరా గ్రోసోను వివాహం చేసుకున్నట్లు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 27 ఏళ్లుగా హైదరాబాద్లోని ఫ్యామిలీతో సాజిద్ అక్రమ్కు పరిమిత సంబంధాలే ఉన్నట్లు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. డిసెంబర్ 14న సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ చేసిన దాడితో భారత్, తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని తేలిందన్నారు. సాజిద్ అక్రమ్కు భారత్లో ఎలాంటి క్రైమ్ రికార్డు లేదని తెలిపారు. తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయొద్దని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడి చేసిన వ్యక్తి ఇదివరకు హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్లోని టోలీ చౌకీ, పాతబస్తీ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. టోలీ చౌకీలో ఈ సాజిద్ అక్రమ్ ఉండేది. 1998లో ఆయన ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకుండు. 2 పిల్లలు కూడా ఆయనకి పుట్టినారు. ఆ 2 పిల్లలు నావీద్ అక్రమ్ 24 years. ఈ నావీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ ఇద్దరు కలిసి పాకిస్తాన్కి చెందిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ISIకి లింక్ అయ్యి వాళ్ళు కూడా టెర్రరిస్ట్గా మారిపోయినారు. ఇవాళ మనం చూస్తున్నాం వీళ్ళు జనాభా ఎక్కడెక్కడ పెరుగుతుంది, అక్కడెక్కడ టెర్రరిజం పెరుగుతుంది. ఇవాళ ఈ టెర్రరిస్ట్ అమాయకులు ప్రజల్ని చంపేసినారు వీళ్ళు. ఈ సాజిద్ అక్రమ్ ఒకప్పుడు టోలీ చౌకీలో ఉన్నారంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ. నేను మన తెలంగాణ పోలీస్కి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. టోలీ చౌకీ కానీ ఈ ఓల్డ్ సిటీ కానీ వీళ్ళు ఉండేది ప్రతి ఒక్క ఏరియాలో స్పెషల్గా కాటన్ సర్చ్ కావాలి.
ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి. ఐబొమ్మ రవిని 12 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో 3 రోజులు విచారించాలని కోర్టు ఆదేశించింది. 4 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు. ఈ నెల 18వ తేదీ నుంచి రవిని విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్ టోలీ చౌకీ పిఎస్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టోలీ చౌకీకి చెందిన షేక్ బిలాల్ తన భార్యపై తప్పుడు పుకార్లు ప్రచారం చేస్తున్నారని కోపంతో ఆటో డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాన్ ను హత్య చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఎవరైతే హత్య గావింపబడినారో మహమ్మద్ ఇర్ఫాన్ తర్వాత బిలాల్ అనేవాడు ఇర్ఫాన్ ని ఒక చాకుతో పొడిచాడు చెస్ట్ మీద. ఇమీడియట్లీ ఆలీ హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్స్ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ హత్యకి మోటివ్ ఏమంటే ఈ ఎవరైతే హత్య గావించబడిన మొహమ్మద్ ఇర్ఫాన్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్ అదనాను ఈ ఎవరైతే హత్య చేసిండో బిలాల్ వాళ్ళ మిసెస్ వేరే వాళ్ళతో తిరుగుతుంది అని ఒక చిన్న మెసేజ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ బిలాల్ ఆ మెసేజ్ తెలిసిన తర్వాత ఆటో స్టాండ్ పారమౌంట్ కాలనీలో ఉంటారని వాళ్ళ బృందంతో మన బిలాల్ అక్కడ రావడం జరిగింది. అక్కడ ఆ క్రమంలో మన ఎవరైతే హత్య గావింపబడినాడో మొహమ్మద్ ఇర్ఫాన్ అక్కడ బిలాల్ దగ్గర రావడం జరిగింది. ఇర్ఫాన్ ని తన చాకుతో ఛాతీ మీద పొడిచాడు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో 11 ఏళ్ల బాలుడిని హత్య చేసిన బాబాయి షేక్ ఇమ్రాన్ ను అరెస్టు చేశారు పోలీసులు. బాలుడు ఇతర పిల్లలను తిడుతున్నాడనే కోపంతో ఈ నెల 7న షేక్ ఇమ్రాన్ బాలుడిని నేలకేసి కొట్టాడు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఓవైసీ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12వ తేదీన బాలుడు అస్కర్ చనిపోయాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. చంద్రాయణగుట్ట పోలీస్ ట్రై నంబర్ 379/2025 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 కేసులో ఒక నేరస్తుడైనటువంటి షేక్ ఇమ్రాన్ అలియాస్ షేక్ ఇమ్రాన్ వయసు 31 సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇతను బయట నిల్చొని ఉండగా ఆ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ 11 సంవత్సరాలు అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఈ యొక్క తండ్రి అతన్ని కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయడం వల్ల సీసీ రోడ్డుపై ఉండటం వల్ల తలకు బలమైన గాయంగానే పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడానికి గల కారణాలు ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. సికింద్రాబాద్ కార్ఖానా బొల్లారం పరిధిలోని 2 ఇండ్లలో జరిగిన చోరీ కేసులను ఛేదించారు పోలీసులు. 2 కేసులలో 31 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంట్లో పనిచేసేవారు దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు. 2 కేసుల్లో 3 అరెస్టు చేశామని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మాల్. హౌస్ యాక్సెస్ సర్వెంట్స్ కి ఇవ్వకూడదు. ఎస్పెషలీ వాల్యుబుల్స్ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారో అది ఆ యాక్సెస్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టుకోగలరో అది వాళ్ళు చూసుకోవాలి. చాలాసార్లు వాళ్ళ మెయిన్ నాట్ జస్ట్ ఇట్లాంటి ప్రాపర్టీ ఇదే కాదు, ప్రాపర్టీ పేపర్స్ ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా దొంగతనం అయినా చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పర్సన్స్కి. సో అందుకే వాళ్ళ మెయిన్ వాల్యుబుల్ సెక్యూరిటీస్ వెదర్ ఇట్ ఈస్ గోల్డ్, జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ ఆర్ ఎనీ వాల్యుబుల్ ప్రాపర్టీ పేపర్స్ ఇవన్నీ ఇమీడియట్ యాక్సెస్ ఆఫ్ సర్వెంట్స్కి ఉండకుండా ఇప్పుడు సెపరేట్ లాకర్స్ లాంటిదన్నా సెపరేట్ ప్రొవిజన్స్ ఎప్పుడైనా చేసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. కొత్త వారిని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే సమయంలో వారి నేర చరిత్రను స్థానిక పోలీస్ స్టేషన్లలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. తనతో పాటు చాలా మంది ఎంపీలు హాజరయ్యారని చెప్పారు. ఎంపీగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలోనూ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తనతో చెప్పారని తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించబోయే హెల్త్ క్యాంప్స్ నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు వంశీకృష్ణ. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇండియన్ హ్యాబిటాట్ సెంటర్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది పార్లమెంటేరియన్స్ ఈరోజు పిలిచి వాళ్ళ మద్దతు కూడా కోరడం జరిగింది. నేను కూడా నా భాగంగా నా తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోసం పార్లమెంటేరియన్గా నా తరఫున నేను వారికి
సహకారంగా ఉంటానని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారు మా కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో, పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో, చెన్నూరులో హెల్త్ క్యాంప్స్ పెట్టి వర్క్షాప్స్ పెడతామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా పేద ప్రజలకు హెల్త్ కేర్ అనేది అందరికీ వాళ్ళ యాక్సెస్లో ఉండాలా, అందరికీ మంచి వైద్యం కలిగేటట్టు మేము పనిచేస్తామని చెప్పి ఐఎంఏ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కూడా పార్లమెంట్ తరఫున వారికి ఏ మద్దతు ఇవ్వచ్చో వారికి ఆ సహకారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నిర్మల్ నియోజకవర్గాల్లో మొదటి, రెండవ విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు నిర్మల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ డీసీపీ అధ్యక్షులు శ్రీహరిరావు. ఇక బీజేపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారని మహేశ్వర్ రెడ్డి అబద్దపు మాటలు చెబుతున్నారని తెలిపారు. నిర్మల్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల జాబితాను విడుదల చేశారు శ్రీహరిరావు. గ్రామ పంచాయతీ స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ఎన్, బీజేపీను వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్దపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడము, అబద్దపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఉందని తప్పుడు ప్రచారం చేసుకోవడము చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాను. 60 మంది మా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల విజేతలైనటువంటి 60 మంది జాబితాను నేను ఇప్పుడు మీకు ప్రెస్ కు నేను మీకు వ్యక్తిగతంగా ఇవ్వబోతున్నా. నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మహేశ్వర్ రెడ్డి గారు మీరు నిన్న ఏదైతే ప్రెస్ కు ప్రకటించారో వాళ్ళకు నిన్న 80 మంది జాబితా ఇచ్చి ఉండాల్సింది. కనీసం ఈ రోజైనా, ఈ నిమిషమైనా మీరు నా కౌంటర్ ను స్వీకరించి మీ 80 ఎక్కడుందో ప్రకటించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం తప్పుడు ప్రచారాలతోని, గ్లోబల్స్ ప్రచారంతోని ఒక మాటను పదే 10 సార్లు చెప్పడంతో అది సత్యమవుతుంది అనుకుంటే అది నీ అమాయకత్వం. నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నీతోని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో కనీసం ఒక 2 లక్షల పైగా ఓటర్ మహాశయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు అబద్దపు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను నా సూచన సలహా ఇస్తా ఉన్నాను. 80 కాదు, మీ 49 మీ ఎన్నో బీఆర్ఎస్ ఎన్నో తేల్చుకోవాలా. 19 మంది ఇండిపెండెంట్లు, 60 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇలా ఖానాపూర్, నిర్మల్, గతంలో మరి నిర్మల్ 2వ ఫేజ్ లో జరిగినటువంటి కుంటాల, లోకేశ్వరం, బైసా కాన్స్టిట్యున్సీ అన్ని కలిపితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిపత్యం ఉందని మనం చేస్తా ఉన్నా. మరి తప్పుడు ప్రచారాలతోని రేపు 3వ దఫాలో జరగబోయే ఎన్నికల ప్రభావం కోసమో, మరి దేని కోసమో, లేకుంటే తప్పుడు మాట చెప్పి అవిజ్ఞ నిజాలను నమ్మించుకుంటే ఆ భ్రమలో గడిచిపోతుందనా మరి ఆయన ఎందుకు ప్రకటించుకుంటున్నాడో గానీ నేనైతే మనవి చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయనకు. నేను 60 మంది జాబితా నేను ప్రకటిస్తా ఉన్నా. నీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే నీ లిస్టు ప్రకటించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూధాన్ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీర్ల మల్లేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. మహబూబ్ నగర్ లో రాష్ట్ర స్థాయి హోమియోపతి సైంటిఫిక్ సెమినార్ సక్సెస్ఫుల్ గా జరిగింది. హోమియోపతి వైద్య విధానాన్ని బలోపేతం చేయటం, ప్రజలకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా సెమినార్ నిర్వహించామన్నారు డాక్టర్ దండెపు బస్వానందం. హోమియోపతి వైద్యాన్ని గ్రామీణ స్థాయి ప్రజలకు అందేలాగా ప్రతి ఒక్క వైద్యుడు కూడా కృషి చేయాలని అన్నారు. వైద్య సేవలు సామాన్యులకు చేరువైనప్పుడే హోమియోపతికి అసలైన గుర్తింపు లభిస్తుందన్నారు వక్తలు. ఈ సెమినార్కు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హోమియోపతి డాక్టర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మేము 1985లో బిహెచ్ఎంఎస్లో జాయిన్ అయినాం. మెడిసిన్ సీట్లు రాకపోతే హోమియోపతిలో బాగుంటుంది అని చెప్పి కొంతమంది అడ్వైజ్ వల్ల అందులో బిహెచ్ఎంఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది.
అప్పుడు బిహెచ్ఎంఎస్లో సెకండ్ ఇయర్ వచ్చే వరకు ప్రాక్టీస్ ఎట్లా ఏంది ఎట్లా బతుకనేది ఒకటే బాధ ఉంటుండే. ఎవరు కూడా మా ప్రొఫెసర్లు కూడా వాళ్ళ ప్రాక్టీస్లో చాలా బిజీ ఉన్నప్పటికీ ఎవరు కూడా వాళ్ళ ప్రాక్టీస్లో ఉన్నటువంటి రిజల్ట్స్ పేషెంట్ యొక్క ఎవిడెన్స్ మాకు ఎప్పుడు చెప్పలేదు. మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది తెలుసుకుండే. ఒకరోజు వివి ప్రసాద్ గారి క్లినిక్ డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎస్సీ ఎట్లా అందరూ అలోపతికి నర్సింగ్ హోమ్లలో పోయి డ్యూటీ చేస్తున్నారు మన డాక్టర్. నాకు మనసు ఒప్పకపోతుండే అలోపతి డాక్టర్ దగ్గర పోయి మనం నర్సింగ్ హోమ్లో చేయడం ఏంది, మనం గ్రేటర్ దెన్ అలోపతి బిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్. సో నేను మా దగ్గర ఉండడం ఏంటి అన్నట్టుగా మనసు ఒప్పుకోక రోజు మాకు దగ్గరనే ఉన్నటువంటి వివి ప్రసాద్ మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఏ ప్రొఫెసర్ కూడా వాళ్ళ క్లినిక్లో లెర్నింగ్ రాయిపోయేవారు. నేను వివి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేసిన బర్కత్పూర్లో, సార్ నేను మీ పక్కనే ఉంటాను, నాకు లెర్నింగ్ కోసం అవసరం అయిపోయిందండి. ఓకే వెల్కమ్ అన్నాడు. ఆయన దగ్గర చూసినాక నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. హెవీ రష్, అప్పటికే సోరియాసిస్ అంటే విపరీతమైన కేసెస్ ఉన్నాయి. అరే ఈ హోమియోపతిలో ఇంత ఓపీ ఉంటుందా, ఇంత రిజల్ట్స్ ఉంటుందా అనేది అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పటిదాకా నేను అసలు హోమియోపతి ఎట్లా చేయాలి, డోసేజ్ ఎట్లా చేయాలి, అలోపతిలో నర్సింగ్ హోమ్లో పోయి మనం టూర్ చేయడం ఏంది అని బాధాకరంగా ఉండేది. తర్వాత ఆయన దగ్గర లెర్నింగ్ చేసుకున్న తర్వాత ఒక 6 months అప్పుడు హోమియోపతి మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మెదక్ జిల్లాలో ప్రాక్టీస్ పెట్టి మెదక్ జిల్లాలో పెట్టిన అసలు క్లినిక్ నడుస్తుందా లేదా అనుకున్నాం. బాగా ప్రచారం చేసి పెట్టిన తర్వాత ప్రజలు అలోపతి హాస్పిటల్లో అలసిపోయి ట్రీట్మెంట్ కాక ఎన్నో బాధలు, బ్రాంకైటిస్ కానీ స్కిన్ డిసీజ్ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకు సింగిల్ డోస్తో రిజల్ట్. సేమ్ వివి ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా హోమియోపతి అంత పవర్. సింగిల్ డోస్ అంటే మజా కాదు, ఓన్లీ సింగిల్ డోస్ ప్రాక్టీస్ సింగిల్ డ్రగ్ వాడితేనే పని చేస్తుంది. నేను టీవీలో కూడా చెప్తున్నా, సింగిల్ డోస్ 24 hours మార్పు కనిపిస్తుంది. సిబిఆర్టీలో 24 hours తగ్గుతుందని చెప్తారే, 24 hours డోస్ పడిన తర్వాత మనకు మార్పులు కనిపించినాయి సార్ అని చెప్పి నేను 1 week నాకు రిజల్ట్ చెప్తాను. మన వాపస్ వచ్చి అలాంటి కేసెస్ ఉన్నాయి. నిన్ననే అనంతపురికి ఒక పేషెంట్ కిడ్నీ స్టోన్స్తో 10-15 days బ్యాక్ వచ్చింది. విపరీతమైన నడుము నొప్పి, యూరిన్ మంట, అసలు భరించలేకపోతున్నామని చెప్పి ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గర రావడం జరిగింది. నేను ఇచ్చిన మెడిసిన్ వాడినా కానీ నేను వచ్చి చెప్తున్నాను, సార్ నొప్పి తగ్గింది, స్టోన్స్ పడిపోయినాయి సార్ తీసుకొచ్చి. మరి సింగిల్ డోస్ ఎట్లా పనిచేసింది చూడండి. హోమియోపతి హనుమాన్ గారు ఎంత కష్టపడి మనకి ఈ వైద్యాన్ని కనిపెట్టాడు. దీని ఫిలాసఫీ బాగా చదవండి, ఆ మెట్రిమెడికల్ బాగా చదవండి. మెట్రిమెడికల్ ఏ సిమ్టమ్స్ ఉంటే పేషెంట్ అవే చెప్తారు, ఆ రూబ్రిక్స్ అన్ని సరిపోతుంది. మెట్రిమెడికల్ పర్ఫెక్ట్ ఉంటే 100% మీరు తెలంగాణ రాష్ట్రం 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నట్లు తెలిపింది బ్రిక్ వర్క్స్ రేటింగ్ సంస్థ. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ని లాంచ్ చేసిన బ్రిక్ వర్క్స్ ప్రస్తుతం 12 నుంచి 13% వార్షిక వృద్ధితో ముందుకెళ్తోందన్నారు. 7 నెలలుగా ద్రవ్యోల్బణం తక్కువగా నమోదవుతున్నట్లు ప్రకటించింది. ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా వంటి రంగాల్లో వస్తున్న పెట్టుబడులు, ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత వల్ల ఉపాధి పెరిగే అవకాశం ఉందన్నారు. గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్న బ్రిక్ వర్క్స్ రేటింగ్ చీఫ్ ఆఫీసర్ పట్నాయక్ తో నరేందర్ ఫేస్ టు ఫేస్. కల్లా 1 trillion ఎకానమీగా మన స్టేట్ ఉంటుందని చెప్తున్నారు బ్రిక్ వర్క్ రేటింగ్ సంస్థ. అయితే ఈ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేశారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్, గవర్నమెంట్ ఏమో 2047 కల్లా 3 trillion తీసుకెళ్తామని చెప్తున్నారు, మీరు 2034 కల్లా 1 trillion అంటున్నారు. అసలు ఈ రిపోర్ట్స్ దేని బేస్డ్ ఆధారంగా ఉంటాయి, ఎలా లాంచ్ చేస్తున్నారు? అంటే బేస్డ్ ఆన్ ది ఇండస్ట్రీ అవుట్లుక్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ మధ్య ఇప్పుడు చూస్తూ ఉంటే తెలంగాణ గవర్నమెంట్లో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల చాలా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, చాలా యాక్టివిటీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి, ఏఐ డ్రివెన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ బేసికల్గా రెయిన్ ఫ్లడ్ ఏరియాస్ అంతా అగ్రికల్చర్ యాక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతా బాగా పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ బాగా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ బిలో 5% ఉంది ఇన్ఫ్లేషన్. గ్రోత్ ఏమో ఈ 70 పాన్ ఇండియా గ్రోత్ 8.2% ఉంది జీడిపి గ్రోత్. స్టేట్ జీడిపి ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇది లైక్ రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ ఏరియాస్ బాగా పెరగడం వల్ల గ్రోత్ బాగా మొమెంటమ్ స్టార్ట్ అయింది. ఒకసారి గ్రోత్ మొమెంటమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఇస్ నాట్ లైక్ ఎడిషనల్ ఎఫెక్ట్, ఇట్ ఇస్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్. ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 8% తీసుకున్నా కూడా డెఫినెట్గా ఐ థింక్ గవర్నమెంట్ విజన్ బై 2047 ఆఫ్ $3 trillion ఎకానమీ
ఈజ్ పాసిబుల్. ఎందుకంటే భారతదేశంలో కూడా మొత్తం ఓవరాల్గా $30 trillion ఎకానమీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్లాన్ చేస్తుంది. సో గ్రోత్ మొమెంటం స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్ అండి, బాగా డెవలప్ అయ్యే అవకాశం. మీరు చూసుకున్నట్టయితే తలసరి ఆదాయం కూడా 3.8 lakhs ఉంది అని చెప్పారు. సో ఎట్ ఏ టైం బీదరికం కూడా పెరుగుతూనే ఉంది అంటే చాలామంది ఇంకా కూడా ఫుడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది తలసరి ఆదాయం మేము చెప్పింది ఏంటంటే ఇది సరాసరి తలసరి ఆదాయం. అంటే కొంతమందికి తలసరి ఆదాయం ₹1 కోటి ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. అందరూ మొత్తం పాపులేషన్ అంటే వర్కింగ్ ఎంప్లాయీస్, వర్కింగ్ అంటే ఒక ఏజ్ గ్రూప్ 18 years 20 years వర్కింగ్ స్టార్ట్ చేశాను అనుకుంటే వర్కింగ్ పర్సన్స్ తీసుకునేటట్టయితే తెలంగాణ పాపులేషన్కి తెలంగాణ మొత్తం ఓవరాల్ అనే వనరుల నుంచి వచ్చే ఆదాయం కనుక లెక్క వేసుకుంటే అది యావరేజ్గా సరాసరిగా 3.8 lakhs అని ఉంది. ఇది కామన్గా సేమ్ ట్రెండ్ అన్ని డెవలపింగ్ స్టేట్స్లో కూడా ఇంచుమించు సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు చేసిన ఎంక్వైరీలలో కావచ్చు దీంట్లో లీవ్ ఆఫ్ కాస్టింగ్ ఎలా ఉంది మన హైదరాబాద్లో కంపేర్ విత్ అదర్ స్టేట్స్, అదర్ సిటీస్? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి వచ్చారంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాస్ లైక్ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇవన్నీ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ అండి. ఇక్కడ ఏంటంటే వర్కింగ్ క్లాస్ ఎక్కువ ఉంటారు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బయట నుంచి వచ్చి మైగ్రేట్ అయిన వాళ్ళు, సిటీకి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు, చదువుల కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు. కాబట్టి కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేరిటివ్గా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే Tier 2, Tier 3 సిటీస్ కంటే Tier 1 సిటీ కాబట్టి కొద్దిగా కాస్ట్ కంపేర్ టు అదర్ థింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఓవరాల్ ఏంటంటే ముందులాగా బాటిల్ నెక్స్ లేవంటే సప్లై చైన్ అనేది చాలా ఫ్రీగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ సరిగ్గా లేక ఒక దగ్గర నుంచి ఒక దగ్గర లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే లాజిస్టిక్స్ బాగా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా యాక్సెసిబిలిటీ వస్తుందండి గూడ్స్ సర్వీసెస్. కాబట్టి ఖచ్చితంగా స్లోగా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గుతుందండి. అదే మీ రిపోర్టు దేని బేస్డ్ ఆధారంగా తీసుకొచ్చారు అంటే ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తారు, ఎంత టైం తీసుకున్నారు, ఎలా ఉంటుంది ఇది? మేము యాక్చువల్గా ఏంటంటే బ్రిక్ వర్క్ రేటింగ్స్ ఏంటంటే పాన్ ఇండియాలో అన్ని రకాల రీసెర్చ్ రిపోర్ట్స్ చేస్తున్నాం. వీ హ్యావ్ రీసెర్చ్ సెపరేట్ టీమ్ ఉన్నారు. ఇండస్ట్రీ రీసెర్చ్ చేస్తుంటాము, ఎకానమీ రీసెర్చ్ చేస్తుంటాము. బేస్డ్ ఆన్ ది లాట్ ఆఫ్ పబ్లిష్డ్ డేటా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, మనకి పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత తెలంగాణ విజన్ డాక్యుమెంట్, తెలంగాణ స్టేట్ జీడిపి ఇవంతా తెలంగాణ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మేము అనాలిసిస్ చేస్తాము. ఏఐ డ్రివెన్ మెకానిజం తోటి అనాలిసిస్ చేసి ఒక అవుట్కమ్కి అరైవ్ అవుతాం అనమాట. మా రీసెర్చ్ టీం అంతా దాని మీద అనాలిసిస్ చేసి దాన్ని వాళ్ళ ఒపీనియన్ మాత్రం ఇస్తారు, ప్రెస్ రిపోర్ట్ రూపంలో ఇస్తుంటాం అనమాట. అంటే మా ఒపీనియన్ ప్రకారము ఈ విధంగా ఉండొచ్చు, స్టేట్ జీడిపి ఎంత పెరగచ్చు, స్టేట్ ఎకానమీ ఇట్లా పెరగచ్చు, యాక్టివిటీస్ ఇలా పెరగచ్చు, ఇట్లా జీడిపి గ్రోత్ ఇలా ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండొచ్చు. ఇవన్నీ ఓవరాల్ ఎకనామిక్ ఇండికేటర్స్, యాక్టివిటీస్ స్టేట్ మొత్తం మీద చూసుకొని విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ ఇన్ ద స్టేట్ అండ్ పబ్లిష్ ది రిపోర్ట్స్. అండ్ రీసెంట్గానే స్టేట్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కండక్ట్ చేసింది. సో ఇది జీడిపి గ్రోత్కి ఎంతవరకు దోహదపడుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో మీరు చూసేటట్టయితే చాలా మంచి పెద్ద పెద్ద క్లయింట్స్, పెద్ద పెద్ద కస్టమర్స్ వచ్చినారు. లైక్ ఆనంద్ మహేంద్ర హ్యాస్ కమ్ ఫ్రమ్ మహేంద్ర ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సో దే ఆర్ కమిటెడ్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ అండి. కాబట్టి అనుకున్న ప్రకారం ప్రభుత్వం అనుకున్న ప్రకారం కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వచ్చేటట్టయితే డెఫినెట్గా జీడిపి గ్రోత్ చాలా యాక్సిలరేట్ అవుతుందని మా నమ్మకం. ఇదే మనం డబుల్ డిజిట్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక టైంలో వచ్చి గవర్నమెంట్ కూడా సింగిల్ విండోలో అప్రూవల్స్ ఇచ్చి ఇంకా సపోర్ట్ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్తో ఉంటే డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ గ్రోత్ టు బి వెరీ హై. సార్ మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 2026 ఫైనాన్షియల్ ఇయర్లో ద్రవ్యోల్బణం చాలా తక్కువ ఉంది, 0.5 కంటే లెస్ దానే ఉందని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ 7 months అయిపోయింది, తర్వాత ఏమైనా ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ లేవంటారా, ఎలా ఉంటుంది? నేను చెప్పేది ఏంటంటే స్టేట్ దగ్గర 2 రకాలండి. ద్రవ్యోల్బణం ఏంటంటే ఆల్ ఇండియా ఇండెక్స్ చూసుకుంటే ద్రవ్యోల్బణము గవర్నమెంట్ టార్గెట్ బిలో 2% అండి. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ. ఫుడ్ యాక్చువల్గా నెగిటివ్ ఇన్ఫ్లేషన్, యాక్చువల్గా ఫుడ్ సపోర్ట్ ఉండడం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది. కోర్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా హై ఉన్నా కూడా ఫుడ్ సప్లై వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గింది. మన స్టేట్లో పర్సెంట్ తీసుకొస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా తక్కువగా ఉంది. సో ఎంత పెరిగినా ఇప్పుడు అల్టిమేట్గా మీకు ఏంటంటే మేజర్గా ఉండేది ఇన్ఫ్లేషన్లో టార్గెట్స్ ఏంటంటే ఆయిల్, ఫుడ్, ఇది 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయండి మనకి ఇన్ఫ్లేషన్లో. మిగతావన్నీ సప్లిమెంటరీ అనమాట. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే గ్లోబల్లీ కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లెస్ దెన్ అరౌండ్ $60 to $62 billion per barrel ఉంది ఆయిల్, క్రూడ్ ఆయిల్. అండ్ ఫుడ్ అంతా సప్లై అంతా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఈ 2 కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంటుంది. ఇమీడియట్గా ఈ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఇట్ లైక్ గోల్డీ లాక్ పీరియడ్ అంటారండి. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ పెరుగుతూ ఉంది. వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా వీ డోంట్ సీ మచ్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గోయింగ్ అప్ సబ్స్టాన్షియల్లీ. బట్ విత్ ఇన్ ది
ఇండియా లెవెల్ ఆల్ ఇండియా లెవెల్లో అరౌండ్ 2% ఐ థింక్ గవర్నమెంట్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్ఫ్లేషన్ అయితే తగ్గి ఆర్థిక వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందైతే అని చెప్తున్నారు బ్రిక్ వర్క్ రేటింగ్ సంస్థ. కెమెరామెన్ ప్రశాంత్ నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. సింగరేణి సీఎండీగా హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బాధ్యతలు స్వీకరించారు ఐఏఎస్ కృష్ణభాస్కర్. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు. కృష్ణభాస్కర్ 2012 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్కో సీఎండీగా, ఉప ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్ బలరాం 7 ఏళ్ల డిప్యూటేషన్ తర్వాత మాతృ విభాగానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో సింగరేణికి సీఎండీగా దేవరకొండ కృష్ణభాస్కర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు నగరం సిద్ధమవుతోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రైవేట్ పార్టీలు, ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈవెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇక పార్టీలో డ్రగ్స్, గంజాయి సప్లైపై నిఘా పెట్టడానికి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్నారు ఉన్నతాధికారులు. సెక్యూరిటీతో పాటు పార్టీ జరిగే ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవెంట్ నిర్వాహకులకు సూచిస్తున్నారు. మైనర్లను లిక్కర్ పార్టీ, పబ్లకు అనుమతిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకల్ని ఫుల్ జోష్ఫుల్గా జరుపుకునేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. మరొకవైపు పోలీసులు కూడా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలి అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ పార్టీస్ కావచ్చు, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారో వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలని పోలీసులు చెప్తున్నారు. సో ఈవెంట్స్ నిర్వహించే వారికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయనేది మాట్లాడేందుకు మనతో పాటు కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. సార్, మెయిన్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే హైదరాబాద్ పైన అందరు చూపు ఉంటుంది. 31st నైట్ ఈవెంట్స్ కావచ్చు, పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వీళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ మెజర్స్ తీసుకొని ఈవెంట్స్ నిర్వహించాలి? ముందుగా ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా బిఫోర్ అంటే ఎర్లీగా మీరు పర్మిషన్ సిపి గారికి, మన గౌరవ సిపి గారికి అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. టికెటెడ్ ఈవెంట్ అయితే, ఒకవేళ నాన్ టికెటెడ్ ఈవెంట్ అయితే అంటే 2 రకాలు ఉంటాయి అందులో ఈవెంట్స్లో కూడా. ఒకటేమో టికెట్స్ పెట్టి కండక్ట్ చేయడం, అదొకటి. రెండోది నాన్ టికెటింగ్, ఓన్లీ టికెట్ లేకుండా చేయడం. సో నాన్ టికెటింగ్ అయితేనేమో మా గౌరవ డీసీపీ గారు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మాలర్ ప్రోగ్రామ్స్ అయితే నా లెవెల్లో జరుగుతాయి, పెద్ద మేజర్ ఈవెంట్స్ అయితే మాత్రం సిపి గారి లెవెల్లో. వీటన్నిటి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఏం గైడ్ లైన్స్ ముఖ్యంగా ఏంటంటే అప్ టు 10 వరకు ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బయట, అంటే ఇండోర్ కాకుండా బయట ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, అందులో మీరు సౌండ్ సిస్టమ్ ఏదైతే పెడతారో అది 10 లోపల క్లోజ్ చేయాలి యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ద హైకోర్టు. ఒకవేళ ఇన్సైడ్ అయితే మాత్రం దానికి కొంత టైం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ మైనర్స్ని కానీ, పిల్లల్ని కానీ, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్స్లలో మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, అందులో 80% కూడా మైనర్ పిల్లల్ని అలో చేయొద్దు. ఎక్కడైతే డ్రింక్ సర్వ్ చేస్తున్నారు అక్కడ ఒకటి. రెండవది, ఇందులో మత్తు పదార్థాలకు సంబంధించి కానీ, గాంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇవేమన్నా ఒకవేళ అటువంటి ఏమన్నా అందులో కనబడితే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే టైం కాదు, మామూలుగా కూడా NDPS యాక్ట్ కింద మనం కేసు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా ఈవెంట్ కండక్ట్ చేసేటోళ్ళు ఒకవేళ ఇటువంటిది ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా, హ్యాపీగా వీడ్కోలు పలుకుంటూ కొత్త సంవత్సరాన్ని మనం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇందులో అన్నెసరీ ఇష్యూస్ పెట్టుకోకూడదు. మెయిన్గా మీరు చెప్పినట్లు పార్టీ అంటేనే డ్రగ్స్, మెయిన్గా 31st నైట్ అంటే ఫుల్గా మత్తులో తేలాలి అని యువత చూస్తుంటారు. సో ఈవెంట్ సంబంధించిన ఆర్గనైజర్లు కూడా డ్రగ్స్ని చాప కింద నీరులో ఇందులో సప్లై చేసే అవకాశం ఉంటుంది. సో నిఘా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఈవెంట్ జరిగే ప్లేసెస్ అన్నీ ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఈ డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా ఏ విధమైన నిఘా ఉంటుంది? తప్పకుండా అండి. ఎందుకంటే ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా CCTV కెమెరాస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందే మేము వాళ్ళకు క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. కంప్లీట్ ఏదైతే ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారో అదంతా కూడా సర్వేలెన్స్లో ఉండాలి. రెండవది, మేము కూడా 100% మేము కూడా రక్కీ చేస్తాం. అందులో వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని కూడా మేమే కాకుండా ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేమందరం కూడా ఇందులో ఏమేమి తీసుకుంటారు విషయంలో ఖచ్చితంగా వారు అనుకుంటారేమో మాకు తెలియదని ఖచ్చితంగా 100% తెలుస్తుంది. మేము చూస్తాం. ఒకసారి పట్టుకుంటే మాత్రం అన్నెసరి వాళ్ళ భవిష్యత్తు
భవిష్యత్తు పాడైపోతుంది. ఈ ఎంజాయ్మెంట్ అనేది పోతుంది, అన్నెసరీ కొత్త సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. సో 80% కూడా వాటిని ఎంటర్టైన్ చేయకండి, అనవసరంగా మీరు కేసులో ఇరకండి. ప్రతిసారి చూస్తాం 31st నైట్ ఈవెంట్ జరుగుతుంటుంది. ఈవెంట్ వన్స్ ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఏదైతే వాళ్ళకి టైం కేటాయిస్తారో ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఈవెంట్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉంటుంది. దాంతోపాటు ఈవెంటే కాకుండా రోడ్డు పైకి వచ్చి న్యూసెన్స్ కూడా చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లా టైం మెయింటైన్ చేయకుండా కావచ్చు, రోడ్ల మీద కామన్ పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఏ విధమైన చర్యలు ఉంటాయి? తప్పకుండానండి, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అప్ టు 1 వరకే ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు మన గవర్నమెంట్ కూడా, మన కమిషనర్ ఆఫీస్, మన కమిషనర్ గారు కూడా. సో ఆ పీరియడ్ దాటిన తర్వాత 100% క్లోజ్ చేయాల్సిందే. బయటకు వచ్చి కూడా న్యూసెన్స్ కేసు చేస్తే 100% న్యూసెన్స్ కేసులు బుక్ అవుతాయి. ఒకవేళ తాగి న్యూసెన్స్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ అవుతాయి. ఇంకేదైనా వాటికి సంబంధించిన ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా 100% కేసెస్ బుక్ అవుతాయండి వాటి మీద. ఇప్పుడు చాలా వరకు అంటే మైనర్లని ఈ విధంగా డ్రింక్స్ మద్యము సరఫరా చేసే ప్లేస్లో మైనర్లకు ఎలో ఉండదు. కానీ కొన్ని ఈవెంట్స్ సంబంధించి కేవలము డిన్నర్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సో మైనర్లు ఆ డిన్నర్ సంబంధించిన ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చా, లేకపోతే ఈ ఆల్కహాల్ ఉన్న ఈవెంట్స్కి మాత్రం అటెండ్ కాకూడదు అని చెప్తారా? అయితే వాస్తవానికంటే ఆల్కహాల్ ఉన్న ప్రతి ఈవెంట్కి అటెండ్ కావడం అనేది కావద్దనేది ఏం లేదండి, వారు అటెండ్ కావచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్స్ ఉన్నాయి, పబ్స్లల్లో కొంత డిఫరెంట్ ఉంటుంది, అక్కడ అక్కడ మాత్రం అలౌ చేయరు. రిమైనింగ్ ఈవెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, అందులో ఇప్పుడు ఈ డ్యాన్సెస్ అవి ఇవి ఉంటాయి, అందులో 100% అటెండ్ కావచ్చు, ఫ్యామిలీస్ కూడా అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఫంక్షన్స్ ఇవి చేసుకుంటున్నప్పుడు 100% దానికి ఏమి ఇబ్బంది లేదండి, అదేం ఇష్యూ ఉండదండి. ఏవైనా కూడా అప్ టు 10 వరకే ఉంటుందండి. ఆ తర్వాత దానికి ఒకవేళ టైం పెరిగితే అప్ టు 1 వరకు ఉంటుందండి. ఆ 1 వరకు ఎంజాయ్ చేయొచ్చు, పోవచ్చు. కాకపోతే ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో అది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టినారు, ఓపెన్ ప్లేస్లో, అది మాత్రం 10 o'clock క్లోజ్ చేయాలండి. ఇండోర్ వరకు మాత్రమే కొంత టైం ఎక్స్ట్రా టైం ఉంటుంది, రిమైనింగ్ ఇబ్బంది ఏం లేదండి దానికి సంబంధించి. ఇది మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పే పార్టీస్ కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో సంతోషంగా జరుపుకోవాలి. అట్ ది సేమ్ టైం డ్రగ్స్ కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈవెంట్స్లలో వాటిని సప్లై చేయకుండా చూసుకోవాలి, దానిపైన కూడా నిఘా ఉంది. అట్ ది సేమ్ టైం పబ్స్ కావచ్చు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్లో మైనర్లకు అలవ్ లేదు. దాంతోపాటు హెవీ సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బందికరంగా చేయడము, టైం మెయింటైన్ చేయకుండా టైం తర్వాత కూడా ఈవెంట్స్ నిర్వహిస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. సాయితో కలిసి JV6 న్యూస్, హైదరాబాద్. కామారెడ్డి జిల్లా సోమర్పేట గ్రామంలో జరిగిన ఘటనపైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు పైడి ఎల్లారెడ్డి. ఈ నెల 15న సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు ఓడిపోయిన వ్యక్తులపై ట్రాక్టర్ ఎక్కించారని పిటిషన్లో తెలిపారు. అయితే ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 6 వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి. జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారపేట గ్రామంలో ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి మీద ఏదైతే పగ పెంచుకొని ట్రాక్టర్తోని 6 మీద దాడి చేయడం జరిగింది. ఆ విషయం చేటంతా న్యూస్ అయింది. ఎల్లారెడ్డి కూడా బంద్ చేయడం జరిగింది. ఇద్దరు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు పూర్తిగా బాడీలో చాలా ఇంజ్యూర్ అయినాయి. విచిత్రమైన విషయం ఏంటంటే గెలిచిన అభ్యర్థి వారం రోజుల నుంచి బెదిరించేసి మీరు కాంటెస్ట్ చేయొద్దని, ఒకవేళ చేసినా మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తూ లాస్ట్ కు అటాక్ చేయడం జరిగింది. ఇలా అప్రజాస్వామిక పద్ధతిలో ఇలాంటి చేయడం అనేది చాలా దారుణమైన విషయము. అలా ప్రజాస్వామిక పద్ధతిలో ఎలక్షన్స్ చేయాలి, గెలవాలి. గెలిచిన వాడు ఊరిని అభివృద్ధిలో ఆలోచించాలి, కానీ ఇలా దౌర్జన్యంగా చేసేసి ఎవరైతే కాంటెస్ట్ చేయకుండా చేస్తామని భయభ్రాంతులను చేస్తూ ఇలాంటి ఎలక్షన్ లో చేయడం అనేది ఏ పార్టీ అయినా సరే తప్పకుండా ఇలాంటి విషయాలు అందరం ఖండించాల్సిందే. కాబట్టి ఈ ఎవరైతే నిన్న దౌర్జన్యంగా ట్రాక్టర్ వాళ్ళ మీదకి అటాక్ చేయడం జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అట్లాగే మానవ హక్కుల కమిషన్ లో కూడా రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది. తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకొని తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మత్తు పదార్థాలపై నార్కోటిక్స్ బ్యూరో ఈగల ఆపరేషన్లతో డ్రగ్స్ పెడ్లర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. డ్రగ్స్ తీసుకోకుండా, సరఫరా చేయకుండా నిఘా పెంచింది ఈగల్ టీం. డెకా ఆపరేషన్లు, సర్ప్రైజ్ దాడులు చేస్తూ నిఘాతో డ్రగ్స్ సరఫరా చైన్ను పూర్తిగా ఛేదిస్తోంది. డ్రగ్స్ అంటే జీరో టాలరెన్స్, తెలంగాణ అంటే డ్రగ్స్ ఫ్రీ స్టేట్, అదే లక్ష్యంగా ఈగల్ టీం దూసుకెళ్తోంది. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో పట్టేస్తోంది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. ఈగల్ టీం యాంటీ నక్సల్స్ వింగ్ గ్రేహౌండ్స్,
యాంటీ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ మాదిరిగానే బలమైన యాంటీ డ్రగ్స్ వింగ్ గా పనిచేస్తోంది. అందుకు తగ్గట్లుగానే డెకాయ్ ఆపరేషన్లు, సర్ప్రైజ్ ఆపరేషన్లు చేస్తూ డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తుముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉందంటున్నారు పోలీసులు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పుడు ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ గా మారి దూకుడు పెంచింది. పోలీసుల సహకారంతో ఇతర నగరాల్లోనూ దాడులు చేసింది. గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో డ్రగ్ కింగ్ పిన్లు, డ్రగ్స్ విక్రయించే సెక్స్ వర్కర్లు, డ్రగ్ మ్యూల్ ఖాతాదారులను గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలో 3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్ కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్లతో విదేశీయులు భారత్లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించి అడ్డుకట్ట వేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లలో ఈగల్ టీంలను ఎస్పీలు మానిటరింగ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల వారీగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాల కట్టడికి స్థానిక పోలీస్ బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. డ్రగ్స్ ముఠా సభ్యులకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈగల్ టీం. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని తెలిపారు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్యా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ మాదక ద్రవ్యాల సరఫరాదారులే లక్ష్యంగా డేటాబేస్ రూపొందిస్తున్నారు. దీంతో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను ఈజీగా కనుగొంటున్నారు. తెలంగాణలో గంజాయి కొనేందుకు వచ్చిన 86 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈగల్ టీం. భాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించింది ఈగల్ టీం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఆర్ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు గంజాయి విక్రయాలు విస్తరించాయి. దీంతో స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీంలు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు గోవాలో డెకాయ్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. కొన్ని మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. ఉస్మానియా హాస్పిటల్లో 6 డాక్టర్లు కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దాంతో వారిపై చర్యల కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు ఈగల్ టీం అధికారులు. వరుస దాడులతో తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ఈగల్ టీం దూకుడు కొనసాగుతోంది. డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. పుస్తకాలు చదవటం తగ్గిపోయి స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ పుస్తకాలు చదవడానికి దూరం అవుతున్నారు. అయితే తగ్గిపోతున్న పుస్తక పఠనాన్ని తిరిగి పెంచేందుకు ఒక కంపెనీ వినూత్న ప్రయత్నం చేసింది. తమ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. మరి ఆ లైబ్రరీ ఎలా ఉంది, ఎన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎంట్రీ ఉన్న ఈ లైబ్రరీపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పుస్తకాలు మన అభివృద్ధికి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందువల్ల వాటిని భద్రపరచుకోవడం అవసరం ఉంది. ఈ పుస్తక జ్ఞానాన్ని భద్రపరచడానికి వందల ఏళ్ల నుంచి ఎన్నో గ్రంథాలయాలు కీలకంగా వ్యవహరించాయి. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పుస్తకాలపై శ్రద్ధ తగ్గింది. ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఫోన్, టీవీ, ల్యాప్టాప్ వంటి వాటిపైనే ఆధారపడుతున్నారు. పుస్తకాలపై ఆసక్తిని పెంచేలా హైటెక్ సిటీలో లగ్జరీ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించింది కోఫోర్జ్ సంస్థ. ఇక్కడ నేను దిస్ ఇస్ మై సెకండ్ టైం విజిటింగ్ and this is a very nice place ante comfort ga undi, like temperature and also, and a variety of books are there, like different genres and everything. Inka I believe that ippudu ilanti place lo idi undadam is a very great initiative where like everybody can, like different age people can come and read books for free. పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడానికి ది కోఫోర్జ్ సంస్థ లైబ్రరీని ఏర్పాటు చేయడం బాగుందంటున్నారు ప్రజలు. హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ బిల్డింగ్లోని 8వ ఫ్లోర్లో అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది.
అక్టోబర్ 8న ప్రారంభమైన గ్రంథాలయంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎంట్రీ కల్పించారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వచ్చి నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు. నేను గత 3-4 డేస్గా ఈ దానికి వస్తున్నా లైబ్రరీకి. అంటే ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ ఫ్రీ లైబ్రరీ, డబ్బులు ఏం తీసుకోరు ఇక్కడ. ఇది ప్రైమ్ లొకేషన్స్లో ఉంది. మెయిన్ ఆఫ్ ఆల్ అంటే ఐటీ హబ్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, ఇట్లాంటి వాతావరణంలో ఈ లైబ్రరీ పెట్టడం చాలా గొప్ప విషయం. ఇది చాలా స్పేషియస్ ఉంది. ప్రపంచ స్థాయి డిజిటల్ సేవలు, సొల్యూషన్స్ అందించే కోఫోర్జ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా 15,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ ఎంట్రీతో పాటు ఒకేసారి 160 మంది పాఠకులు కూర్చునేలా ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లైబ్రరీ ఓపెన్ చేసి ఉంటుందని, నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చన్నారు పాఠకులు. లైబ్రరీ అయితే చాలా బాగుంది. ఓవర్లుకింగ్ ద సిటీ, కార్నర్స్ దగ్గర కూర్చొని మంచిగా చదువుకోవచ్చు, కూర్చొని నోట్స్ తీసుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ జానర్ వచ్చేసి మోస్ట్లీ ఆటోబయోగ్రఫీస్, ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ కూడా. నేను కొంచెం సైఫై ఇంకా ఫ్యాంటసీ బాగా చదువుతాను. ఈ గ్రంథాలయంలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, పిల్లల సాహిత్యం, వ్యాపారం, చరిత్ర, ఆత్మకథలు, క్రీడలు, AI వంటి టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలతో పాటు అన్ని రంగాల బుక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు. ఆధ్యాత్మిక, రాజకీయం, మార్కెటింగ్, మేనేజ్మెంట్, భాష, సినిమా, ట్రావెలింగ్ రంగాలకు చెందిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 15,000 పుస్తకాలున్నాయి. నేను ఇక్కడ కొండాపూర్లో ఉంటాను. లైబ్రరీ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా, నీట్గా, అండ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ లైక్ చాలా జానరాస్ ఉన్నాయి అవైలబుల్గా. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, టెక్నాలజీ, లాట్ ఆఫ్ డిఫరెంట్ చాయిసెస్ హియర్. 2 నెలల కింద ప్రారంభమైన ఈ లైబ్రరీకి రోజు 200 నుంచి 300 మంది వచ్చి పుస్తకాలు చదువుకుంటున్నారు. వీకెండ్స్ లో పాఠకులు 500కు పైగా వస్తారన్నారు నిర్వాహకులు. చిన్నారుల్లో పఠనాసక్తి పెంపొందించేలా కిడ్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా కరెంటు బిల్లు కట్టడం లేదని గీతం యూనివర్సిటీకి SPDCL నోటీసులు జారీ చేసింది. ఇక దీంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది గీతం యూనివర్సిటీ. అయితే 2008 నుంచి కరెంటు బిల్లు చెల్లించకుండా 118 కోట్ల రూపాయలు బాకీ పడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జస్టిస్ నాగేష్. 1000 రూపాయలు చెల్లించకుంటే సామాన్యుల ఇంటికి కరెంటు కనెక్షన్ తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకిచ్చారని అధికారులను ప్రశ్నించింది కోర్టు. సూపరింటెండెంట్ ఇంజనీర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ఆన్లైన్ నేరాలు పెరగడంతో సైబర్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఇక సైబర్ క్రైమ్ ప్రపంచానికి కొత్త మాస్టర్ మైండ్స్ వస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. ప్రత్యేకంగా హైదరాబాద్లోని అమీర్పేట్లో ఈ కోర్సుకి డిమాండ్ భారీగా ఉంది. దీంతో డిగ్రీలు చేసిన విద్యార్థులు 9 నెలల్లో కోర్సు పూర్తి చేసి ఉద్యోగాలతో జాయిన్ అవుతున్నారు. నేటి ఆన్లైన్ యుగంలో సైబర్ సెక్యూరిటీ స్కిల్ చాలా అవసరం. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, జీతాలు ఆకట్టుకునేలా ఉండడంతో యువత ఈ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్లోని అమీర్పేట సెంటర్ సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అడ్డాగా మారింది. ఇక్కడ రోజుకు వేలాది మంది విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి కోర్సులను నేర్చుకుంటున్నారు. ప్రతి సంస్థలో సైబర్ సెక్యూరిటీ అవసరం పెరిగింది. భద్రత కోసం వివిధ సంస్థలు సెక్యూరిటీ ఆపర్చునిటీ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ కోర్సు చేసిన విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంతో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల బాట పడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ కొత్తగా వచ్చిన GRC కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులకు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు సైబర్ సెక్యూరిటీ ట్రైనర్. ఇక్కడ నేను సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ కండక్ట్ చేపిస్తుంటాను రమణ సాఫ్ట్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అనగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎథికల్ హ్యాకింగ్, సో హ్యాకింగ్ అనేసి అని ఇదొకటి మైండ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది వాస్ట్ గ్రూప్ అంటాం మనం, లైక్ ఒక వింగ్ అంటామండి. సో అండర్ వింగ్లో మనకి ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ థ్రెట్ ఇంటెల్, ఇన్సిడెంట్ రెస్పాన్సెస్, యాజ్ వెల్ యాజ్ మాల్వేర్ అనాలిసిస్ అనేసి అని, ఈమెయిల్ సెక్యూరిటీ అని, సాక్ అని, ఇవన్నీ ఉంటాయి.
సో ఇవన్నీ జనరల్గా రెగ్యులర్గా మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఓపెనింగ్స్ అయితే చాలా వరకు కంపెనీస్ బెంగళూరు బేస్డ్ ఉన్నాయి, హైదరాబాద్ బేస్డ్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ పూణే బేస్డ్. ఇప్పుడు కొత్తగా చెన్నై బేస్డ్లో కూడా మనకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ముంబై బేస్డ్లో అయితే ఇంకా బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి. డిజిటల్ ల్యాండ్స్కేప్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. దాంతో సంబంధం ఉన్న ముప్పులు కూడా చాలానే ఉన్నాయి. వ్యాపారాల సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ కోర్సులో స్కిల్ కలిగిన ప్రాక్టీషనర్లకు అధిక డిమాండ్ ఉందంటున్నారు ట్రైనర్స్. వారి నైపుణ్యాలకు తగ్గ జీతాలు కూడా అందిస్తున్నాయి సంస్థలు. సైబర్ సెక్యూరిటీ కోర్సు చేయడంతో కెరీర్ బాగుంటుందని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. మేజర్ చూస్తాం మనం, అంటే మినిమం కన్నా మేజర్గా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అని చూస్తాం. సో దాని పరంగా వచ్చేసరికి సాక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనేసి అని మనకు ఎక్కడ చూసినా కానీ ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. అది ఏంటంటే మన ఎంప్లాయీస్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు యాక్టివిటీస్ అనేది మానిటర్ చేయాలంటే సాక్ డిపార్ట్మెంట్ కావాలి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి. ఏ ఇన్సిడెంట్ అంటే ఏ అటాక్ జరగాలన్నా కానీ సరే ఫస్ట్ అలర్ట్ వచ్చేది ఈ సాక్ వాళ్ళకి. సో వీళ్ళే ఫస్ట్ పర్సన్స్ ఉంటారు టు రిసీవ్. అది జరిగేది. సో మోస్ట్లీ మనకు సాక్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు జిఆర్సీ అనేది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్లో మనకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేది జిఆర్సీకి కూడా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ కోర్సులపై ఫోకస్ చేస్తున్నారు. 6 నుంచి 9 నెలల్లో కోర్సు పూర్తి కావడంతో సెటిల్ కావచ్చంటున్నారు విద్యార్థులు. రోజురోజుకు కొత్త రకం సైబర్ నేరాలు జరగడంతో రానున్న రోజుల్లో ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతుందంటున్నారు విద్యార్థులు. I have interested in cybersecurity. That's why I'm taking this course. It's a cybersecurity course, the ethical hacking and SOC analyst and VAPT and GRC. Latest ga GRC add ayindi. We can learn from the scratch to expert level. In the quality thoughts, it gives 6 months. సార్ నేను బీటెక్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లేదు, జాబ్స్లలో ఏదైనా కానీ సైబర్ సెక్యూరిటీ హ్యాండ్స్ ఆన్ అడుగుతున్నారు. సో కొంచెం రీసెర్చ్ చేయడం ద్వారా ఇళ్ళకి వచ్చాను. ఇందులో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు పేట పవన్ సార్ ఇంటర్న్షిప్ హ్యాండ్స్ ఆన్ చేపిస్తారు. సో ఇందులో చాలా బాగా నేర్చుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ కోర్సు నేర్చుకున్న విద్యార్థులు ఈజీ మనీ కోసం దారి తప్పే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఎథికల్ హ్యాకర్గా ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేసిన వారవుతారన్నారు సైబర్ నిపుణులు.